హలో అండి. పువ్వులు లేకుండా పూలదండ ఎలా కట్టాలో నేర్చుకున్నాం కదా! ఇప్పుడు పువ్వులు, దారము, సూది ఏది లేకుండా కూడా పూలమాల కట్టడం చూద్దాం. చూడండి పత్తి ఒత్తుల్లాగా పెద్ద సైజులో చేసి పెట్టుకోండి. కావలసిన సైజులో. తర్వాత చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకోండి. ఈ మధ్యలో కొంచెం రౌండ్ వచ్చేలాగా నేను చేస్తున్నాను చూడండి. ఇక్కడ సమానంగా పెట్టేసి జస్ట్ ఇలా ప్రెస్ చేయండి. మనం బొడ్డొత్తులు చేస్తారు కదా, బొడ్డొత్తులు అంటారు కదా రౌండ్‌వి, అలా కొంచెం వాటర్, గంధం వాటర్ ఉంటాయి కదా, గంధం తడిపిన వాటర్ దాంతో జస్ట్ ఇట్లా అనండి. ఇక్కడ ఒక ఫ్లవర్ లాగా వస్తుంది. ఇక్కడ మనం బొడ్డొత్తులు అయితే ఇట్లా పైన ఇట్లా అని షార్ప్గా అంటాం కదా, అలా షార్ప్గా అనకుండా కొంచెం ఉంచి మిడిల్లో అనాలి. సేమ్ ఇంకొకటి కూడా చూడండి. ఇలా కొంచెం ఇది తీసుకొని, బొడ్డొత్తు అంటే కింద లావుగా ఉంటుంది కదా, ఇట్లా పైన కొంచెం ఉంచి కొంచెం మిడిల్లో ఇలా అనండి. కింద ఇలా లావుగా ఉండాలి, కొంచెం పెద్ద సైజులో, ఇక్కడ కొంచెం చిన్నగా వచ్చేలాగా చూడండి. ఈ విధంగా తయారు చేసుకొని పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నవి ఉన్నాయి. ఇక్కడ 3 తీసుకున్నాం కదండి మనం, పొడుగు ఒత్తుల్లాగా మూడిటిని మీకు జడ వేయడం వస్తుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే జడలాగా అల్లుకోండి. కొంచెం ఇది బ్యాక్కి వెళ్ళిపోతుంది కాబట్టి 2 ఇంచెస్ వరకు జడలాగా అల్లుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం అల్లిన తర్వాత చూడండి 3 ఉన్నాయి కదా, ఈ ఫస్ట్ వన్ మనం నెక్స్ట్ ఫస్ట్ వన్ పెట్టాలి అని అన్నప్పుడు ఇది చేసాం కదా మనం, దాన్ని ఇలా పెట్టేసేయండి. పెట్టేసి యాజ్ ఇట్ ఈజ్ సేమ్ మన జడలాగానే అల్లేయాలి. చూడండి ఇలా మధ్యలో 2 టైమ్స్ ఇలా అల్లాలండి. థర్డ్ టైం మళ్ళీ ఈ బొడ్డొత్తుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ థర్డ్ టైం తీసుకొని పెట్టాలి. మీరు ఇంకా దగ్గరికి కావాలి అని అనుకుంటే 2 టైమ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఇది పసుపన్న గంధమన్న పెట్టకపోతే ఎల్లో రాదు, వైటే ఉండాలి అని అంటే పెట్టకుండా వాటర్తో కూడా మీరు బొడ్డొత్తు చేసేటప్పుడు వాటర్తో చేసుకోండి. కలర్ అంటకుండా వైట్గా అలాగే ఉంటుంది. చూసారా అలా పైన చిన్న ముత్యంలాగా, కింద పెద్ద ముత్యంలాగా ఇలా వస్తుంది. మనకు కావాలంటే ఇక్కడ పసుపు కుంకుమ, లేకపోతే ఇక్కడ జస్ట్ కుంకుమ అంటించడం వల్ల ఈ పగడాలు పెద్ద ముత్యాలలాగా దండ రెడీ అవుతుంది. సేమ్ అలాగే నేను ఒకటి చేశాను చూడండి. ఇక్కడనేమో పసుపు కుంకుమ పెట్టాను, ఇక్కడనేమో పెట్టలేదు. అది మీ విషయాన్ని. ఒకవేళ వద్దు అని అనుకుంటే పెట్టనవసరం లేదు, పెడితే బాగుంటుంది అని అనుకుంటే పెట్టండి. చూడండి ఇలా పసుపు కుంకుమ ఇలా పెట్టేసాను నేను. వద్దు అని అనుకుంటే ఇలా వైట్గా క్యూట్గా ఉంటుంది. ఇలా మీరు అమ్మవారికి వరలక్ష్మి వ్రతం అప్పుడు మనం కలశం పెట్టుకుంటాం కదా, అప్పుడు కూడా వేస్తే చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ కూడా మనం కావాలంటే కుంకుమతోని కానీ పసుపుతోని కానీ పెట్టుకోవచ్చు. వద్దు అనుకుంటే ఇలాగే వైట్గా ఉంచుకోండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.